జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. 21వ పాసురం. ஏத்தக்கலங்கள் எதிர் பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே துயிலெழாய் மாத்தாருனக்கு வழி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிப்பணியுமா போலே పోత్యాం వందోం పుగజంద్. మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో ఆత్తప్పడైతాన్ మగనే అని లెక్కలేనన్ని గోవులను సంపదగా కలిగిన నందగోప మగనే కుమారా అని కృష్ణయ్యను ప్రార్థిస్తున్నారు ఇవాల్టి పాసురంలో. ఇప్పటి వరకు నందగోపుడి పేరు చెప్పారు, కానీ ఈ పాసురంలో ఆత్తప్పడైతాన్ పేరు చెప్పనే లేదు మన గోదమ్మ గారు. ఇప్పటి వరకు మొదటి పాసురంలో నందగోపన్ కుమరన్, అదేవిధంగా 16వ పాసురంలో నాయగనాయ్ నిన్న, 17వ పాసురంలో ఎంబెరుమాన్ నందగోపాల, 18వ పాసురంలో ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్మలియన్ నందగోపాలన్. అదేవిధంగా ఇన్ని పాసురాలలో పేరు చెప్పారు నందగోపాల అని. 21వ పాసురంలో నందగోపాలన్ అనే పేరే చెప్పలేదు, ఆత పడైతాన్. ఎందుకని అంటే భర్తను వర్ణించేటప్పుడు, అంటే కృష్ణయ్యను కీర్తించేటప్పుడు మామగారి పేరు చెబితే బాగుండదు అని పేరు చెప్పకుండానే ఆత పడైతాన్ అని అనుగ్రహించారు మన గోదమ్మ గారు. అదేవిధంగా నప్పిన పిరాటి వైభవం కూడా అనుగ్రహించలేదు. ఎందుకని? ఇప్పటి వరకు నప్పిన పిరాటి వైభవాన్ని అనుగ్రహించారు కదా గోదమ్మ. 18వ పాసురంలో ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ 18వ పాసురం. 19వ పాసురంలో వైతుక్కిడంద మలర్మార్ప వాయ్ తిరవాయ్, అక్కడ నప్పిన విరాటి వైభవాన్ని అనుగ్రహించారు. అదేవిధంగా చిరుమరుంగుల్ నప్పిన్నై నంగాయ్ అని అక్కడ నప్పిన విరాటి వైభవం అనుగ్రహించారు. ఇక ఈ పాసురానికి వచ్చేసరికి ఆశ్రయణ సమయము, కైంకర్య సమయము అని రెండు ఉన్నాయి. మనము పెరుమాళకు శరణాగతి చేసేటప్పుడు కృష్ణయ్యకి నప్పిన్న పురుషకారంగానే కృష్ణయ్యకు శరణాగతి చెయ్యాలి. ఇప్పుడు ఆశ్రయణ సమయము ఫలించింది, ఇప్పుడు కైంకర్యం చేయడం. నప్పిన పిరాటి గారు కూడా గోదమ్మ గోష్ఠిలో చేరి 5 లక్షల మంది గోపికలతో పెరుమాళని ప్రార్థిస్తూ ఉన్నారట కైంకర్యం చేయటానికి. కనుక ఆశ్రయణ సమయంలో నాయికామణిగా వేంచేసి ఉంటారు, కైంకర్యం చేసే సమయంలో మనతో కూడి కైంకర్యం చేస్తారట పెరుమాళ్ళకి. కనుక ఇవాల్టి పాసురంలో ఇంతగా ప్రార్థించారు కదా మన గోదమ్మ గారు, కనుక నప్పిన పిరాటి లేచి మన గోదమ్మ గోష్ఠిలో చేరారు. అందరూ కూడి ఇప్పుడు కണ്ണన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఇవాల్టి పాసురంలో. ఎటువంటి నందగోపుడు అంటే ఏత్తక్కలంగల్ ఎదిర్పొంగి, ఎలా పాలను ఇస్తున్నాయి అంటే ఏత్త కలంగల్. కలంగల్ అంటే భాండాలు, కుండలు, పాత్రలు. పాత్రలు పెట్టడం గోపకులదే ఆలస్యం. ఎదిర్పొంగి, పాలు కింద నుంచి పైకొస్తున్నాయా ఏమిటా ప్రవాహము అర్థం కావట్లేదు, అంతలా పాల వర్షాన్ని కురిపిస్తున్నాయి వள்ளల్ ఔదార్యము కలిగిన పెరుం పశుక్కల్, బాగా పెద్ద గోవులు. ఎలా ఉన్నాయట ఈ గోవులు అంటే రామావతారంలో శత్రుంజయన్ అని ఒక ఏనుగు ఉందట. ఆ ఏనుగు చాలా బలిష్టంగా చాలా ఎత్తుగా ఉంటుందట. అలా శత్రుంజయన్ అనే ఏనుగు వలె నందగోపుడి యొక్క ఒక్కొక్క గోవు ఉన్నదట. అంత ఔదార్యం కలిగిన గోవులట మన నందగోపుడి యొక్క గోవులు. అయితే ఈ గోపాలుడు కానివ్వండి, మన నందగోపుడు కానివ్వండి, భాండాలు తీసి భాండాలు మార్చడమే. ఎంత ఔదార్యం కలిగిన గోవులు అంటే ఎంత బలిష్టంగా ఉన్నా ఏనుగు వలె చిన్న పిల్లలు వెళ్ళినా పొదుగు దగ్గర చేయి పెడితే పాలనిస్తాయట. స్త్రీలు కట్టేయడానికి వెళ్ళినా కట్టుబడతాయట, అంత ఔదార్యం కలిగిన గోవులు. ఇంతకీ పాలన ఎలా ఇస్తున్నాయి అంటే గోవులు కണ്ണన్ స్పర్శ చేత, కണ്ണన్ వేణుగానము చేత. ఎలా ఇస్తున్నాయి? మా వల్ల వీళ్ళు చక్కగా సంపాదించుకుంటున్నారు డబ్బులు అనుకోవట.
ఆ పాలు తాగటం వల్ల చక్కగా వాళ్ళు బలం కలిగి ఉన్నారు, మేమిస్తున్నాం అనుకోరట. ఆ గోవులు అనుకోవట, ఇవ్వకుండా ఉండలేక ఇస్తూ ఉంటాయట గోవులు పాలు. ఇంకా ఏమనుకుంటాయి అంటే మా భాగ్యం వీళ్ళందరికీ పాలు ఇవ్వడం అనుకుంటాయట. అంత ఔదార్యం కలిగిన గోవులట నందగోపుడు యొక్క గోవులు, గోకులంలో ఉండే గోవులు. ఇక అడగకుండానే, అంటే పొదుగు దగ్గర చేయి పెడితే చాలు అలా పాలన ఇస్తూ ఉన్నాయి. అలాగే అర్జునుడు ప్రార్థించాడు, కన్నా క్షత్రియ వర్ణంలో జన్మించాను, ఇప్పుడు నా కర్మ యోగం ఏమిటి? నాకు ఎదురుగుండా అందరూ నా వాళ్లే కనిపిస్తున్నారు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, అదేవిధంగా నాకు ధనస్సు ప్రయోగం చేయటం నేర్పించిన ద్రోణాచారులు, జ్ఞానాన్ని అనుగ్రహించే భీష్మాచారులు, ఇంతమంది కనిపిస్తున్నారు. కనుక నా వాళ్ళని నేను ఎలా సంహరిస్తాను? నేను అడవులకు వెళ్ళిపోతాను అని తన కర్మ యోగాన్ని పాటించకుండా వెళ్ళిపోతాను అన్న అర్జునుడికి, కన్నా నాకు ఏదైనా చెప్పు కన్నా అని ప్రార్థించాడు అర్జునుడు. గీతోపదేశాన్ని చేశాడు గీతాచారుడైన కృష్ణ పరమాత్మ. అలాగే నమ్మాళ్వార్లు 4 దివ్య ప్రబంధాలు, ఋగ్వేద సారం తిరువిరుత్తం, యజుర్వేద సారం తిరువాసిరియం, అథర్వవేద సారం పెరియ తిరువందాది, సామవేద సారం తిరువాయ్ మొషి, ఇన్ని ప్రబంధాలను అనుగ్రహించారు. మళ్ళీ శ్రీమన్నాథమునులకు 1000 పాసురాలు ఉన్నాయని మాత్రమే తెలుసును తిరువాయిమొഴി, మిగతా ప్రబంధాలు ఉన్నాయని తెలియదు. కానీ నాథమునిಗಳే ఇదిగో మిగతా 4000 పాసురాలను స్వీకరించండి అన్నారట శ్రీమన్నమ్మాళ్వార్. అలాగే ఈ గోవులు కూడా పాలనిస్తూ ఉన్నాయి. మైత్రేయర్ పరాశర మహర్షి దగ్గరకు వెళ్ళి సృష్టి ఎవరు చేశారు, ప్రళయ సమయంలో మనల్ని రక్షించేవాడెవరు అని అడగగా శ్రీ విష్ణు పురాణాన్నే అనుగ్రహించారట పరాశర మహర్షి. అలాగే ధర్మపుత్రాదులు వెళ్ళి ప్రార్థించగా 1000 నామాలను, సహస్ర నామాన్ని అనుగ్రహించారట భీష్మాచార్యులు. అలా ఏత్తక్కలంగల్ ఎదిర్పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ సొరియం వళ్ళల్ పెరుం పశుక్కల్, అంత ఔదార్యం కలిగిన పశువులు మేమిస్తున్నాము అనుకోకుండా మా భాగ్యమని ఇస్తూ ఉన్నాయట గోవులు పాలను. అటువంటి గోవులను సంపదగా కలిగిన ఈ గోవుల్ని మనం లెక్క పెట్టగలమా? ఆత్తపడైతాన్, లెక్కలేనన్ని గోవుల సంపద కలిగిన నందగోపన్ మగనే, అటువంటి ఆత్తపడైతాన్ మగనే అంటున్నారు మన గోదమ్మ గారు. ఎవరు కృష్ణుడు అంటే సామాన్యమైన పిల్లాడా? ఏదో దొంగతనం చేస్తున్నాడు, నవనీత చౌర్యాన్ని ఏదో చక్కగా అందంగా మాట్లాడుతున్నాడు గోపికలతో, అబద్ధపు మాటలే చాలా అందంగా ఉన్నాయి, ఎవరు కొట్టినా కొట్టించుకుంటున్నాడు, కట్టినా కట్టించుకుంటున్నాడు, మొట్టినా మొట్టించుకుంటున్నాడు, సామాన్యమైన పిల్లాడా? గోపకులతో గోపకుడిగా కలిసిపోయాడు, అందరితో ఆడుతున్నాడు, పాడుతున్నాడు, సామాన్యమైన పిల్లాడా? కాదు సుమా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఉభయ విభూతి నాయకుడు. ఉభయ విభూతి అంటే లీలా విభూతి, ప్రకృతి అంతా. నిత్య విభూతి అంటే శ్రీవైకుంఠం. ఈ 2 విభూతులను సంపద సొత్తుగా కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు. అంత సొత్తున్నా ఇప్పుడు ఏ సొత్తు కావాలట మన కృష్ణయ్యకి అంటే ఆత్తపడైతాన్, గోవుల సంపద అంటేనే ఇష్టమట మన కృష్ణయ్యకి. అటువంటి ఆత్తపడైతాన్ మగనే అంటున్నారు. అలాగే మన పెద్దలు కూడా ఆత్తపడైతాన్ అంటే మన రామానుజుల వారు మగనే సెల్వ పిల్లై. తిరునారాయణపురం, మనకు మైసూరు దగ్గర తిరునారాయణపురం, అక్కడ సెల్వ పిల్లై పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు. అయితే మన పెరుమాళ్ళు ఉత్సవర్లని ఢిల్లీ బాదుషా దగ్గర వేంచేసి ఉన్నారన్నమాట. అయితే మన రామానుజుల వారు కలలో కనిపించి, రామానుజ, నేను పలానా ఢిల్లీ బాదుషా కూతురి అంతఃపురంలో ఉన్నాను, మీరొచ్చి తీసుకువెళ్ళండి అని పెరుమాళ్ళు కలలో కనిపించగా మన రామానుజుల వారు అందరితో కూడి ఢిల్లీ బాదుషా దగ్గరకు వెళ్ళగానే మా పెరుమాళ్ళను మాకు ఇవ్వండి అంటే, రాజు అన్నాడు కదా, పెరుమాళ్ళు అంటున్నారు కదా, మీరు పిలిస్తే వస్తే తీసుకువెళ్ళండి అన్నారట. ఇంత చెప్పింది మీ పెరుమాళ్లే కదా ఇక్కడ ఉన్నట్లు, కనుక పిలవండి, వస్తే తీసుకువెళ్ళండి అన్నారట. వెంటనే మన రామానుజుల వారు
పెరుమాళ్ళని మనసులో తలుచుకుని వరుగ వరుగ ఇంగే వామన నంబి వరుగ ఇంగే సెల్వపిల్లాయ్ ఇంగే వందాయ్ అంటూ మన రామానుజుల వారు పిలవగానే బుడి బుడి అడుగులు వేసుకుంటూ మన సంపత్ కుమార్లు రామానుజుల వారి ఓడిలో కూర్చున్నారట. ఒడిలో ఉండి చక్కగా చెయ్యి వేశారట. రామానుజుల వారు సెల్వ పిల్లై నడుమున పట్టుకున్నారట. అలాగే తండ్రి అంటే మన రామానుజుల వారు, పిల్లాడు పిల్లై మగనే అంటే మన సెల్వ పిల్లై. మన పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారో లేదో తెలియదు, కానీ ఇప్పటికీ విగ్రహ రూపంలో ఉండి మన సెల్వ పిల్లై రామానుజుల వారి మాట ఇప్పటికీ వింటూ ఉన్నాడు. కనుక ఆత్తప్పడైతానంటే రామానుజుల వారు, మగనే అంటే మన సెల్వ పిల్లై, యతిరాజ సంపత్ కుమార్లు అని వారికి తిరునామం. అదేవిధంగా ఆత్తప్పడైతాన్ పెరియ తిరుమల నంబి గారు ఎటువంటి వారు అంటే నిత్యము తీర్థ కైంకర్యం అంటే నీళ్లను తీసుకువెళ్ళి పెరుమాళ్ళ తిరువారాధనకు తిరుమంజనానికి వినియోగిస్తారన్నమాట. పెరియ తిరుమల నంబి గారు తీర్థ కైంకర్యం చేసేవారు. మనం ఇప్పటికీ తిరుమల వెళితే కనుక ఊంజల్ సేవ జరిగే మండపం ఉంటుంది కదా, సహస్రదీప అలంకరణ సేవ అని. ఆ సహస్రదీపాలంకరణ మండపము పక్కనే పెరియ తిరుమల నంబి సన్నిధి అని ఉంటుందన్నమాట. ఆ పెరియ తిరుమల నంబి గారు కింద నుంచి కొండ పై వరకు తీర్థాన్ని తీసుకువెళ్ళేవారట. చూడండి, మనం ఒక్కసారి కొండ ఎక్కాలి అంటేనే కష్టం, దిగేటప్పుడు మళ్ళీ బస్సులోనే ఎట్లనో వస్తాం కిందకి. కానీ పెరియ తిరుమల నంబి గారు నిత్యము 2 సార్లు దిగేవారు, 2 సార్లు ఎక్కేవారట. 4 సార్లు రోజుకి కొండ ఎక్కడం దిగటం, ఎక్కడం దిగటం. మన గోవిందుడు చూశాడు, వీరికి కొండ మీద ఏదో ఒకటి ఏర్పాటు చెయ్యాలి అని వేడన్ రూపంలో వచ్చి, అంటే వేటగాడు కానివ్వండి, చిన్న పిల్లాడి రూపంలో వచ్చి పెరియ తిరుమల నంబి గారు తీర్థాన్ని తీసుకుని వెళుతూ ఉంటే, తాత మంచినీళ్ళు ఇవ్వరా అని అడిగారట ఆ చిన్న పిల్లాడు. వెంటనే పెరియ తిరుమల నంబి గారు అన్నారు కదా, లేదు పెరుమాళ్ళకి సేవకు ఆలస్యం అవుతుంది, అక్కడే నది ఉన్నది, వెళ్ళి తాగు అని చెప్పారట. మన పెరియ తిరుమల నంబి గారు వెళుతూ ఉంటే ఆ కుండకి రంధ్రం పెట్టి నీళ్ళన్నీ స్వీకరించాడట ఆ పిల్లాడు. వెంటనే పెరియ తిరుమల నంబి గారు అన్నారట, అయ్యయ్యో ఆలస్యం అయిపోతుంది నాన్న, తిరువేంకటముడి గోవిందుడి దగ్గరకు వెళ్ళాలంటే కైంకర్యానికి అంటే అప్పటికప్పుడు ఆ బాణము తీసి కొండకు వేయగా, గురిపెట్టి వేయగా ఆకాశగంగ ప్రవహిస్తూ వచ్చింది. కనుక నేటి నుంచి మీరు ఆకాశగంగ నుంచి తీర్థాన్ని తీసుకువెళ్ళండి పెరుమాళ్ళకి అని చెప్పారట. ఇప్పటికీ ఆకాశగంగ తీర్థమే పెరుమాళ్ళకి కైంకర్యానికి వినియోగిస్తూ ఉంటారు. కనుక తాత అని పిలిచాడు కదా ఆ పిల్లాడు ఎవరిని, పెరియ తిరుమల నంబి గారిని. సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం. అలా ఆత్తప్పడైతాన్ పెరియ తిరుమల నంబి గారైతే మగన్ మన గోవిందుడు. అలాగే మన నందగోపుడు యొక్క మగన్ మన కృష్ణయ్య. ఆత్తప్పడైతాన్ మగనే అరివురాయ్ మేలుకోకన్నా అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఊత్తముడయాయ్ ఎటువంటి వాడు శ్రీమన్నారాయణుడు మన కృష్ణయ్య అంటే వేద ప్రతిపాద్యుడట. వేద ప్రతిపాద్యుడు అంటే పరమాత్మను మనం ఎలా తెలుసుకోగలము అంటే, 1 అనుమానం, 2వది ప్రత్యక్షం, 3 శబ్దం. అనుమానము అంటే దూరంగా మనకు పొగ కనిపిస్తూ ఉంది అంటే కొంచెం అగ్ని ఎక్కడో లోపల ఉంది కాబట్టి పొగ వస్తోంది అని అనుమానంగా తెలుసుకోవచ్చును. ఇక ప్రత్యక్షం కన్నుతో చూడటం, ఇది ప్రత్యక్షం. ఇక 3 శబ్దం అంటే వేదం. ఆ వేదము చేత తెలియబడేవాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. సరే, వేదమైన పరమాత్మ గురించి పూర్తిగా చెప్పగలిగిందా? వేదము వల్ల కూడా కాదు. పెరియాయ్ వేదము కూడా చెప్పలేకపోయింది పరమాత్మ యొక్క ఆనందం అనే కళ్యాణ గుణాన్ని. కనుక పెరియాయ్ ఉలగినిల్ తోత్తమాయ్ నిన్న సుడరే. ఇక ఊత్తముడయ్యాయ్ అంటే ఇంకో అర్థం కూడా చెప్పారు మన పెద్దలు. ఊత్తముడయ్యాయ్ ఆశ్రిత పక్షపాతి అన్నారు మన పెరియవాత్సాన్ పిళ్ళై. ఆశ్రిత పక్షపాతి అట ఊత్తముడయ్యాయ్ అంటే తనను ఆశ్రయించిన భక్తుల కోసము ఏదైనా చేస్తాట పరమాత్మ శ్రీమన్నారాయణుడు. రామచంద్రుడిగా సముద్రపు ఒడ్డున వేంచేసి ఉన్నారు మన రామచంద్రుడు వానరులందరితో కూడి. విభీషణ ఆళ్వాన్ వేంచేశారు రామచంద్రుడిని ఆశ్రయించడానికిగా. అందరూ వద్దు అన్నారట.
సుగ్రీవుణ్ణి వానరులందరినీ కూడా పెరియాయ్ అందరినీ ఒప్పించి నేను ఎలా అయినా సకృదేవ ప్రపన్నాయ నేను రక్షించే తీరతాను విభీషణుణ్ణి అన్నారట. అంటే తనను ఆశ్రయించే భక్తుల కోసం ఎంతైనా చేస్తాడు పరమాత్మ. ఉదాహరణ, ఇంద్రుణ్ణి రక్షించడం కోసమని పొట్టి బ్రహ్మచారిగా వచ్చి 3 లోకాలు అధిపతి ఇంద్రుడు, భూలోక భువర్లోక సువర్లోక, ఈ 3 లోకాలని కొలవకుండా మొత్తం 14 లోకాలను కొలిచేడట, 7 లోకాలను కొలిచేడట. పై 7 లోకాలు పెరియాయ్ త్రివిక్రముడే. ఉలగినిల్ తోత్తమాయ్ నిన్న సుడరే. మనము పుడుతూ ఉంటే మన యొక్క కర్మలు పాపాల వల్ల తేజస్సు తగ్గుతూ ఉంటుంది. కానీ పెరుమాళ్ళు అవతరించడము చేత రామచంద్రుడిగా కృష్ణుడిగా అర్చావతారంగా తేజస్సు మరింత పెరుగుతూ ఉంటుందట. సుడరే తు ఈలేజాయ్, మేలుకో తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నారు. సరి ఇంతసేప నా దగ్గరకు రావడానికి అన్నారట. మాతారునక్ వలి తొలైందు ఉన్వాసల్ కణ్. శత్రువులు ఓడిపోయి బలహీనులయ్యి నీ వాకిటకు వచ్చి ఎలా చేరారో అహంకారాన్ని పోగొట్టుకుని, అలాగే మేం కూడా మా స్త్రీత్వము అనే అభిమానం అహంకారాన్ని పోగొట్టుకుని వందు ఉన్ అడి నీ పాదాల దగ్గరకు వచ్చి చేరాము కన్నా. సరే ఏం చేయడానికి వచ్చారు? పోతి మంగళాశాసనం చేయడానికి వచ్చాం. యాం వందోం, మేమొచ్చాం కన్నా అంటున్నారు. రావణాసురుడు నాన్న మేయం, నేను నీ దగ్గరకు రాను అన్నాడు. సీతమ్మ గారు కూడా నేను రాను, నీవే రావాలి అన్నారు. అంటే దాసులుగా ఉన్నప్పుడు స్వామి నీవే నాకు రక్షకుడవు, నాకు నేను రక్షించుకోలేను, ఇతరులు రక్షకులు కారు అని సీతమ్మ గారు లంకలోనే వేంచేసి ఉన్నారు. హనుమత్ స్వామి తీసుకువెళతాను అంటే. అలాగే దగ్ధోభవ అంటే రావణాసుడు చచ్చేవాడు, కానీ రెండూ చేయలేదు. రామచంద్రుడే వేంచేశాడు, రావణాసుడిని సంహరించాడు, సీతమ్మను తీసుకువెళ్ళాడు. కానీ మేము నీవే మా దగ్గరకు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. కానీ త్వర నీ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలన్న త్వరతో యాం వందో పుగజందు, నిన్ను కీర్తించడానికి వచ్చాం. ఉత్తముడయాయ్ అని కీర్తించడానికి, సుడరే అని కీర్తించడానికి వచ్చాం కన్నా అని ప్రార్థిస్తున్నారు మన గోదమ్మ గారు మన కృష్ణయ్యని. ஏத்தக்கலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப் படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே துயிலெஷாய் மாத்தார் உனக்கு வழி தொலைந்து உன் வாசல் கண் ஆத்தாது வந்து உன் அடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகுஜந்தேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.